నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిసెట్టి. అయితే వాకింగ్ చేయడం ఎంత ముఖ్యమో ఎంత మంచిదో అందరికీ తెలుసు. అయితే వాకింగ్ చేయడం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు వాకింగ్ చేస్తే మంచిదని తెలిసినా కానీ ఎక్కువసేపు నొప్పుల వల్ల చేయలేకపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి నేను చెప్పే ఒక చిట్కా ఏంటంటే వాకింగ్ బ్యాక్వర్డ్స్, అంటే వెనక్కి నడవడం. ఇది శాస్త్రీయంగా ప్రూవ్ అయిందండి. ఇది ముందుకు నడవడం ఒక గంట సేపు ముందుకు నడిస్తే ఎన్ని లాభాలు ఉంటాయో దానికన్నా ఎక్కువ లాభాలు ఒక పావు గంట సేపు వెనక్కి నడిస్తే వస్తాయండి. సో ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇది మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకే కాదు, ఎవరైనా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల లాభాలు ఏంటంటే, ఒకటవది, ముందు మనం ముందుకు నడిచేటప్పుడు పెద్దగా మనం ఏం ఆలోచించాం, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాటైన పనే కాబట్టి. అయితే ఇప్పుడు వెనక్కి నడిచేటప్పుడు ఫస్ట్ మనం మనసు పెట్టి నడుస్తాం. సో ఖచ్చితంగా మనం ఫోకస్డ్గా మనం చేసే పని మీద, అంటే మనం చేసే వాకింగ్ మీద మనసు పెట్టి ఆలోచిస్తూ నడుస్తాం. అంటే జాగ్రత్తగా నడవడం, వెనక పడకుండా ఉండాలని చెప్పి బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడం. దీనివల్ల ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే అరికాళ్ళ నొప్పులు, మడమల నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే మామూలుగా మనం ముందుకు నడిచేటప్పుడు మన మడమ ఫస్ట్ తగులుతుంది భూమికి, ఆ తర్వాత పాదం ఆనిస్తాం. అదే వెనక్కి నడిచేటప్పుడు ముందు మన కాలి వేళ్ళు తగులుతాయి కింద, ఆ తర్వాత మడమ తగులుతుంది. సో దీనివల్ల ఏంటంటే మడమ నొప్పి, మడమ వెనుకున్న కండరాలు ఇవన్నీ సాగడం వల్ల మడమ నొప్పి, ఈ పిక్కల నొప్పులు బెటర్గా తగ్గుతాయి. అండ్ ఆ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్గా ఉపయోగంగా ఉంటుంది. ఆ తర్వాత పిక్కల నొప్పులు ఉన్న వాళ్ళకి, కాళ్ళలో వ్యారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఈ తొడల చుట్టూ బాగా లావు ఉన్న వాళ్ళు, కొవ్వు పెరిగిపోయిన వాళ్ళకి, ఈ ఫ్యాట్ తగ్గడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ఎక్సర్సైజ్ అండి ఇది. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి వెనక్కి నడవడం వల్ల నడుము పూస కండరాలు బాగా ఉపయోగించబడతాయి. సో వాటికి మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, అవి స్ట్రెంగ్తన్ అవుతాయి. ఎప్పుడైతే నడుములో చుట్టూ ఉన్న కండరాలు స్ట్రెంగ్తన్ అవుతాయో మీకు నడుము నొప్పి తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటుంది. తర్వాత అలాగే మన మెడ నొప్పి, మెడ కండరాలు కూడా అలాగే ఉపయోగించబడతాయి కాబట్టి మీకు మెడ నొప్పులు ఉన్నా కానీ బాగా తగ్గుతాయి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే గుండె మీద పడే ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది వెనక్కి నడిచేటప్పుడు. సో మీకు ఇన్ని విధాలుగా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు నడవడం అనేది ఒక పద్ధతి ప్రకారం నడవాలండి, ఎందుకంటే ఇది అందరికీ అలవాటు ఉన్నది కాదు కాబట్టి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే, వీలైనంత వరకు వీలు ఉంటే థ్రెడ్మిల్ మీద నడవడానికి ట్రై చేయండి. థ్రెడ్మిల్ మీద అయితే పక్కన రైలింగ్స్ ఉంటాయి కాబట్టి పడకుండా ఉంటారనే ధైర్యం ఉంటుంది. సో ఫస్ట్ కొంచెం అలవాటు అవుతుంది. రెండోది, ఫస్ట్ చాలా స్లో స్పీడ్తో స్టార్ట్ చేయండి. నిదానంగా అడుగు వేసుకుంటూ నడవండి. సో రోజులు గడిచే కొద్దీ మీ అంతటి మీరే స్పీడ్ పెంచుకుంటారు. తర్వాత ఖచ్చితంగా షూస్ వేసుకొనే నడవండి. షూస్ వేసుకోకుండా ఏ వాకింగ్ అయినా, ముందుకైనా వెనక్కైనా షూస్ వేసుకునే నడవండి. సో నిదానంగా స్పీడ్ పెంచుకున్న తర్వాత నిదానంగా వెనక్కి జాగింగ్ కూడా చేయొచ్చు. సో ఇంకా ఎందుకంటే మీ లెవెల్ పెంచుకునే కొద్దీ మీకు దాని అడ్వాంటేజెస్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా చేసుకుంటే మీకు నిదానంగా అలవాటు పడతారు, ఎక్కువ రోజులు చేయగలుగుతారు, దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఫస్ట్. సో మీకు నడిచినంతసేపు నడవండి, కాళ్ళు నొప్పుల వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ నడవండి. అదే మీరు ఓపెన్ గ్రౌండ్స్లో నడిచేటట్టయితే ఖచ్చితంగా పక్కన ఎవరో ఒకళ్ళ సహాయం తీసుకోండి. మీ పార్ట్నరో, మీ ఫ్రెండో ఎవరో ఒకళ్ళని పక్కన ఉండేలా చూసుకోండి. ఒకసారి వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు, మీరు వాళ్ళకి ఒకసారి హెల్ప్ చేయొచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ బ్యాక్ వాకింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్, అందరూ ట్రై చేయాలి. మరీ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పుల నుండి ఎక్కువ దూరం నడవలేని వాళ్ళకి ఇది చాలా 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 ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.